టైమ్ అండ్ వర్క్లో ఈ మోడల్ క్వశ్చన్స్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో ట్రిక్ చెప్తాను చూడండి. మనం ఎప్పుడైనా ట్రిక్స్ నేర్చుకునేటప్పుడు బేసిక్స్ కూడా నేర్చుకోవాలి. బేసిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 15 days. అంటే ఏ అనే పర్సన్ ఒక వర్క్ని 15 daysలో కంప్లీట్ చేస్తే, బి అనే పర్సన్ 10 daysలో కంప్లీట్ చేస్తే, వాళ్ళిద్దరూ కలిపి ఆ వర్క్ని చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అని అడిగారు కదా. ఇక్కడ చూడండి, దీనికి ట్రిక్ ఏంటంటే x ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ అంటే ఏంటి, ఏ ఎన్ని డేస్ చేశాడు అని, వై అంటే బి ఎన్ని డేస్ వర్క్ చేశాడు అని. ఇక్కడ చూడండి, ఎక్స్ అంటే 15 కదా, 15 ఇంటూ వై అంటే ఎంత 10 బై ఎక్స్ ప్లస్ వై అంటే 15 + 10 అంటే ఎంత 150 బై 25. 25 వన్స్ 25 6 అంటే వాళ్ళిద్దరూ కలిపి 6 daysలో వర్క్ చేశారు. ఇది ట్రిక్ కదా. దీనికి బేసిక్ ఎలా వస్తుందంటే ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 15 days. 15 daysలో కంప్లీట్ చేస్తే మనకి అంటే ఇదొక మెథడ్ మీకు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే దాన్ని యూస్ చేసుకోండి. అంటే 1 dayలో ఎంత వర్క్ చేస్తాడు, 1/15 బి అనే పర్సన్ 10 daysలో కంప్లీట్ చేస్తే 1 dayలో 1/10. ఈ రెండింటిని యాడ్ చేయండి, 1/15 + 1/10 అంటే ఎంత 150 25. 25 వన్స్ 25 6 అంటే 1/6. 1/6 అంటే 1 dayలో వాళ్ళిద్దరూ కలిపి చేసిన వర్క్ 1/6. అదే వాళ్ళు ఇద్దరు కలిపి ఎన్ని డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తారు, ఈ 6 అంటే 6 days వర్క్ కంప్లీట్ చేస్తారు. ఈ 2 మెథడ్స్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. మీకు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే అది యూస్ చేసుకోండి. సేమ్ ఇలానే ఈక్వేషన్ చూడండి, ఏ అనే పర్సన్ 5 daysలో వర్క్ చేస్తే, బి అనే పర్సన్ 4 daysలో చేస్తే వాళ్ళిద్దరూ కలిపి ఎన్ని డేస్లో చేస్తారు అనేది ఆన్సర్ కామెంట్ చేయండి నాకు కింద.